సిట్టు నోటీసులు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారిని సిట్టు విచారణకు పిలిచి అక్కడ చేస్తున్నటువంటి ప్రచారం చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, మొన్న హరీష్ రావు గారిని పిలిచినప్పుడు కూడా మిమ్మల్ని సాక్షులుగా పిలిచినాము, విచారణకు కాదు సాక్షులుగా పిలిచినాం. మరి సాక్షులుగా పిలిచినామని చెప్పడం ఏంది, దుష్ప్రచారం చేయడం ఏంది? ఈ ప్రశ్నలు అడిగిండ్రు, ఆ ప్రశ్నలు అడిగిండ్రు, నిలదీసిండ్రు అని చెప్పేసి వాళ్ళ పెంపుడు మీడియాలో, వాళ్ళను పెంచిన మీడియాలో, వాళ్ళని వాళ్ళ ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి మీడియాలో, సీమాంధ్ర పెట్టుబడిదారుల మీడియాలో, తెలంగాణ ద్రోహుల మీడియాలో దుష్ప్రచారం చేసుడేంది, తెలంగాణ వ్యతిరేకుల మీడియాలో దుష్ప్రచారం చేసుడేంది? ఎండగడతాం, ప్రజల పక్షమై నిలదీస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఋతురాగాల లెక్క 12 నెలలు 6 ఋతువులు మీరు ఈ ధారావాహిక సీరియల్ లెక్క కొనసాగిస్తూనే ఉండండి. నిన్నో విచారణ, మొన్నో విచారణ, నిన్నో నాయకుడు, మొన్నో నాయకుడు, రేపో నాయకుడు, మీరు ఎన్ని విచారణలన్నా చెయ్యండి. మీరు జైల్లో పెట్టినా మేము, మీరు అక్రమంగా నిర్బంధించినా, మీరు జైల్లో పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షమై గొంతెత్తుతూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ అబద్ధాలను, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకు మంచి చేసే విధంగా, మంచి చేయకున్నా సరే దోచుకోకుండా కాంగ్రెస్ దోపిడిని మేము ఆపుతాం, కాంగ్రెస్ దొంగతనాన్ని మేము ఆపుతాం, ఈ ప్రజల్ని మోసగిస్తున్న తీరును మేము అడ్డుకోగలుగుతాం. అట్లనే కదా నైని బొగ్గు గన్లను కానీ, ఇల్టు కుంభకోణాలు కానీ, ఇప్పుడు పాలించబోయా అంటే పైసలు లేవంటారు, కానకు గత లేదంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఏంది దుర్మార్గం? 2047 అంట ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీని ఊడగొట్టి దీన్ని ముక్కలు చేసి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని పోగొట్టి చెడగొట్టు పనులయ్యా. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారంటే చెడగొట్టు పనులు. తెలంగాణ తల్లి కడుపున పుట్టినటువంటి చెడగొట్టి బిడ్డడు ఈ రేవంత్ రెడ్డి. మంత్రుల మధ్య ఐక్యతను దెబ్బతీసి ఈ మంత్రి మీద ఆ మంత్రికి, ఆ మంత్రి మీద ఈ మంత్రికి వాళ్ళ పత్రికల్లో రాయించి, వాళ్ళ ఛానల్లో కథనాలు వేయించి మంత్రులను విడగొట్టి తన మీద ఎదురు తిరగకుండా, తనను ప్రశ్నించకుండా, వాళ్ళను దొంగలుగా, దోషులుగా మంత్రులను తెలంగాణ సమాజానికి చూపించి మరి ఇవాళ మహిళలను బలి చేస్తూ, జర్నలిస్టులను బలి చేస్తూ గిది నడుస్తా ఉంది రాష్ట్రం. పాలన చేత కాదు, అసమర్థులు, విఫల పాలన. ప్రజల కోసం కదా, పేరేమో ప్రజాప్రభుత్వం, తీరేమో మోసకారితనం, తీరేమో ప్రజల్ని మోసగించే తీరు. ప్రజలకు తెలియదా? 25 నెలలైంది, నెలైందా, 15 రోజులైందా, వాళ్ళన్నట్టు 100 రోజులైందా? డిసెంబర్ 9 వాయిదా వాళ్ళది, తర్వాత 100 రోజుల వాయిదా, తర్వాత తీరొక్క దేవుని మీద ఒట్లు తీసిండ్రు, గట్టు మీద పెట్టిండ్రు, దోసుకుంటున్నారు, మూటలు ఢిల్లీకి పంపుతున్నారు. తెలంగాణ ప్రజలకు పైసలు లేవు, చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, రూపాయి ఉడతలేదు, నన్ను కోసుకొని తింటారా, కూరండుకుంటారా? ఈ మాటలు చాతగాని మాటలు. నువ్వు తప్పుకో, నీకు చేత కాకపోతే, నీకు రూపాయి ఉట్టకపోతే ఇంట్లో ఇంకొకళ్ళకి పెత్తనం అప్పగించు. మీ కాంగ్రెస్ లోనే మాకేమని అంటలేము, మీ కాంగ్రెస్ లోనే సమర్థులైనటువంటి సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగించండి. వాళ్ళు పైస ఉట్టించుకొస్తారు, వాళ్ళు ఉన్న పైసను సక్రమంగా ప్రజలకు పంచుతారు. చూద్దాం ఆ అవకాశం వాళ్ళు కూడా పంచగలుగుతారా లేదా చూద్దాం. మీరు తప్పకుండా చేత కాకపోతే, మీకు రూపాయి ఉట్టకపోతే, మీకు పాలించడం చేత కాకపోతే, మీకు హామీలు నెరవేర్చడం చేత కాకపోతే, ప్రజాపాలన చెయ్యరాకపోతే మీరు తప్పుకోండి, ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా చేస్తారేమో చూద్దాం ప్రజల పక్షాన. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తప్పకుండా మమ్మల్ని, మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బోగస్ కేసులు పెట్టినా అన్ని తేలిపోతాయి. చట్టాల మీద నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది. తప్పకుండా మేము ప్రజల పక్షంగా మా కేసులు పెట్టిందని మేము తగ్గేదే లేదు, వెనుకడుగు వేసేది లేదు, మడమ తిప్పే లేదు, మాట మార్చేది లేదు. తప్పకుండా ప్రజల పక్షమయ్యే పోరాడు.